మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మహారాష్ట్రలో బీఆర్ఎస్ దుకాణం బంద్ అవుతోంది. క్లోజింగ్ ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. ఈ నెల 6వ తేదీన మహారాష్ట్ర బీఆర్ఎస్ శాఖ ఎన్సీపీలో విలీనం కాబోతోంది. ఈ విషయాన్ని పూణే బీఆర్ఎస్ కోఆర్డినేటర్ బాలాసాహెబ్ దేశ్ముఖ్ ధృవీకరించారు. ఎన్నికల ముందు మహారాష్ట్రలో కేసీఆర్ హడావిడి చేశారు. దేశమంతా తన పార్టీ విస్తరిస్తుందని, కేంద్రంలో చక్రం తిప్పుతామంటూ గొప్పలు చెప్పుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ దారుణంగా ఓడిపోవడంతో సీన్ రివర్స్ అయింది. పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఘోరంగా ఓడిపోవడంతో గులాబీ దండు డీలా పడిపోయింది. మహారాష్ట్రలో బీఆర్ఎస్కు 22 లక్షల సభ్యత్వం ఉంది. వాళ్ళంతా ఎన్సీపీలో చేరబోతున్నారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ దుకాణం బంద్ అవుతోంది. క్లోజింగ్ ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. ఈ నెల 6వ తేదీన మహారాష్ట్ర బీఆర్ఎస్ శాఖ ఎన్సీపీలో విలీనం కాబోతోంది. ఈ విషయాన్ని పూణే బీఆర్ఎస్ కోఆర్డినేటర్ బాలాసాహెబ్ దేశ్ముఖ్ ధృవీకరించారు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మహారాష్ట్రలో బీఆర్ఎస్ దుకాణం బంద్ అవుతోంది. క్లోజింగ్ ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. ఈ నెల 6వ తేదీన మహారాష్ట్ర బీఆర్ఎస్ శాఖ ఎన్సీపీలో విలీనం కాబోతోంది. ఈ విషయాన్ని పూణే బీఆర్ఎస్ కోఆర్డినేటర్ బాలాసాహెబ్ దేశ్ముఖ్ ధృవీకరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించిన అటు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సమితి పేరు భారతీయ రాష్ట్ర సమితిగా మార్చారు, బీఆర్ఎస్గా మార్చారు. అటు దేశవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తామంటూ పేర్కొన్నారు. పరుగునున్న మహారాష్ట్ర రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున నేతలందరూ కూడా చేరారు. రైతు బంధు పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఒక సంచలనాన్ని సృష్టించాం. ఇక్కడ తెలంగాణలో ఉన్న మోడల్ను దేశవ్యాప్తంగా అమలు చేయడానికి అన్ని రాష్ట్రాలు కూడా చూస్తున్నాయి. కాబట్టి దేశ రాజకీయాలలో తాను త్వరలో చక్రం తిప్పబోతున్నాడంటూ కేసీఆర్ పదే పదే చెప్తూ వచ్చారు. పొరుగు రాష్ట్రం మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున చేరికలు కూడా జరిగాయి. అటు అస్సాం నుంచి కూడా అటు గొగోయ్ కుటుంబం నుంచి కొంతమంది ఇక్కడికి వచ్చి మాజీ ముఖ్యమంత్రులు స్థాయి వ్యక్తులు కూడా చేరారు. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా త్వరలోనే పార్టీ కార్యక్రమాలు ప్రారంభించబోతున్నామంటూ అక్కడ కూడా రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించారు. ఇక్కడ మహారాష్ట్రలో అయితే లక్షల సంఖ్యలో ప్రజలు నిత్యం రావడం, అక్కడ ప్రగతి భవన్లో కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరికలు ఇలా హడావుడి చేశారు. కానీ అక్కడున్న ఎన్నికల్లో, ఇక్కడ రాష్ట్ర ఎన్నికల్లో, ఇటీవల జరిగిన ఎన్నికల్లో అటు ఓటమి పాలయ్యారు. దాంతో ఇక మహారాష్ట్ర నేతల ఊసు కూడా ఎత్తడం లేదు. ఎవరిని కూడా జాతీయ రాజకీయాల ఊసు ఎత్తడం కూడా మానేశారు. ఢిల్లీలో అటు బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు, హోమాలు చేశారు. అక్కడ లోపల పెద్ద ఎత్తున నిర్మాణాలు కూడా చేపట్టి ఇకపైన ఢిల్లీ రాజకీయాలను శాసిస్తామంటూ పదే పదే చెప్తూ వచ్చారు. మహారాష్ట్రలో కూడా భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి కేసీఆర్ ఆ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. మహారాష్ట్రలో ఏకంగా 22 లక్షల మందితో పార్టీ సభ్యత్వాలను కూడా చేయించారు. అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో అటు బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన వాళ్ళు కూడా గెలిచారు. కానీ ఇక్కడ ఎన్నికల్లో ఓటమి పాలవడంతో అటు జాతీయ రాజకీయాలు కలగానే మిగిలిపోయింది. ఇక్కడ కేసీఆర్ అప్పటి నుంచి కూడా కేవలం ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. రాష్ట్ర రాజకీయాలను కూడా పట్టించుకోని పరిస్థితి. కేవలం అటు తాను ప్రమాణ స్వీకారం కోసం అసెంబ్లీకి వచ్చారు తప్పించి తర్వాత ఎక్కడా కూడా ఆయన బయట పెద్దగా రాజకీయాలను పట్టించుకోవడం లేదు. దాంతో మహారాష్ట్ర నేతలు కలవడానికి ప్రయత్నించినా ఎప్పుడు కూడా ఆయన డోర్లు ఓపెన్ కాలేదు. అటు ఫామ్ హౌస్లో కావచ్చు, ఇక్కడ నందినగర్లో అటు మహారాష్ట్ర నేతల్ని కలవడానికి కూడా ఆయన ఎప్పుడూ ఆసక్తి చూపించలేదు. పదే పదే కలవడానికి ప్రయత్నించి అటు విసిగిపోయారు అక్కడ నేతలంతా. దాంతో వాళ్ళందరూ కూడా తొందరపడి బీఆర్ఎస్ పార్టీలో చేరాము, ఏదో జాతీయ రాజకీయాల్లో ఒక ప్రత్యామ్నాయం వస్తుందన్న ఆశతో జాయిన్ అయ్యాం. కానీ ఇక్కడ కేసీఆర్ వ్యవహార శైలి చూస్తే తమను పట్టించుకోకపోవడం అనేది చాలా అవమానకరంగా అక్కడ మహారాష్ట్ర నేతలందరూ కూడా ఫీల్ అవుతూ ఉన్నారు. మహారాష్ట్రలోని నాందేడ్ అటు పరిసర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నేతలందరూ కూడా చేరారు. అటు హర్యానా, పంజాబ్లో రైతుల కుటుంబాలకు ఇచ్చే క్రమంలో కూడా వాళ్ళందరూ కూడా మహారాష్ట్రకు సంబంధించిన నేతలు పాల్గొన్నారు. అట్లనే అటు రైతు సంఘం నేతలు పెద్ద ఎత్తున ఢిల్లీలో ఉద్యమం చేసిన నేతలందరినీ కూడా హైదరాబాద్ పిలిపించిన సమయంలో కూడా ఈ మహారాష్ట్రకు సంబంధించిన నేతలందరూ కూడా ఉన్నారు.
రైతులు పెద్ద ఎత్తున వ్యవసాయం పైన ఆధారపడిన రాష్ట్రం మహారాష్ట్ర కాబట్టి అక్కడ బోని కొట్టినట్లయితే ఖచ్చితంగా దేశ రాజకీయాలపైన ప్రభావం ఉంటుందంటూ అటు కేసీఆర్ భావించారు. కానీ ఎన్నికల్లో ఓటమి పాల్గొనడంతో కూడా అంతా తారుమారైన పరిస్థితి. ఇప్పటికే అటు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని కూడా ప్రకటించారు. మాజీ ఐఏఎస్ అధికారి జనసేన లీడర్ తోట చంద్రశేఖర్ను ఏపీ అధ్యక్షుడిగా నియమించారు. ఆయనతో పాటు మాజీ మంత్రి రావెల్ కిషోర్ బాబు పార్టీలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం అక్కడ పార్టీ అస్తిత్వమే కోల్పోయిన పరిస్థితి. పార్టీ కార్యక్రమాలు అసలు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడా లేడా, పార్టీలో ఉన్నాడా లేకుంటే లేదా అనేది తెలియదు. ఇప్పుడు మహారాష్ట్ర నేతల పరిస్థితి కూడా అంతే జరిగింది. అందుకే వాళ్ళందరూ కూడా తిరిగి శరద్ పవార్ నేతృత్వంలో ఉన్న ఎన్సీపీ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. దాంతో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా మహారాష్ట్రలో ఖాళీ అయిపోయిన పరిస్థితి అయితే కనపడుతుంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్ కనీసం రాష్ట్రంలో కూడా ఓటమి పాలవడంతో ఆయన తిరిగి రాజకీయాల ఊసెత్తేలా లేదు ఆయన వ్యవహారశైలి. అంతేకాకుండా చేరిన నేతలకు ఎవరికి కూడా తగిన ప్రాధాన్యత దక్కలేదు. కనీసం కలిసి భవిష్యత్ కార్యాచరణ పైన చర్చిద్దామంటే కూడా టైం ఇయ్యని పరిస్థితి. దాంతో ఆ నేతలందరూ కూడా తమ దారి తాము చూసుకుంటున్నారు. ఇటీవల ఆయన బాలాసాహెబ్ కూడా ఇప్పటికే డేట్ కూడా ఫిక్స్ చేసేసుకున్నారు. అటు శరద్ పవార్ పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకోవడంతో అటు బీఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలిందని చెప్పాలి. ఏమన్నారు? థ్యాంక్ యూ పవన్.